హరే కృష్ణ. మంజు మాతాజీ. ప్రభుజీ మీరే చేయండి ప్రభుజీ. మంజు మాతాజీ అన్మ్యూట్ చేసుకోవట్లేదు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే ప్రభుజీ కృష్ణ. మంజు మాతాజీ అన్మ్యూట్ చేసుకున్నారు. 10 టైమ్స్ చేయండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. మూర్తి ప్రభుజీ ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. మాతాజీ స్టార్ట్ చేశారు. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. భక్తులందరికీ ప్రణామాలు. హరే కృష్ణ. అందరికీ రాధా గోవిందాలయం తరఫున స్వాగతం సుస్వాగతం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ప్రణామం. ఈరోజు మనము అష్టాదశ అధ్యాయం చెప్పుకుంటున్నాము. ఆఖరి అధ్యాయం ఈరోజు. మోక్ష సన్యాస యోగం. మోక్ష సన్యాస యోగం వీరికి పేరు ఎంత బాగుంది చూడండి. మనం అన్నిటి నుంచి సన్యాసం తీసుకుంటే అప్పుడు మనకి మోక్షం. భగవంతుడిని పూర్తిగా శరణాగతి వేడి భగవంతుడి ఆనందమే మన ఆనందం అనుకున్నప్పుడు మనకి భగవంతుడి ధామానికి చేరుకోగలుగుతాం. అంటే మొత్తం ఈ 18వ అధ్యాయంలో అన్ని అధ్యాయాల గురించి కూడా చెప్పబడింది అనమాట. ఇప్పుడు 17th చాప్టర్లో మనం అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చేయత్ అసదిత్యుచ్యతే పార్థ నచితత్ ప్రేత్యనో ఇహ. ఓ పార్థ, దేవదేవుని యందు శ్రద్ధ లేకుండా యజ్ఞ దాన తపోరూపంలో చేయబడినది ఏదైనాను అశాశ్వతం. అది అసత్ అని పిలువబడుతుంది. అది జీవితమునందు మరణానంతరం కూడా ఉపయోగకరము కాదు అని చెప్పని నిన్నటి అధ్యాయం చెప్పుకున్నాం. నిన్నటి అధ్యాయంలో అంటే బద్ధ స్థితిలో ప్రజలు దేవతల్ని, పిశాచాలని, కుబేరుణ్ణి,
యక్షుల్ని వీళ్ళందరినీ కూడా పూజ చేస్తూ వాళ్ళు ఆకర్షింపబడుతూ ఉంటారు. అంటే వాళ్ళ కష్టం అట్లా ఉంటుందన్నమాట. వాళ్ళకి ఆ భౌతికమైనటువంటి కష్టాలు వస్తూ ఉంటాయి. ఆ కష్టాల గురించి వాళ్ళు ఏదో ఒక రకంగా వీటిని తీర్చుకోవాలి అనే దాంట్లో, కష్టాలు తీర్చుకోవాలనే దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైతే ఆ దేవుణ్ణి పూజ చేస్తే మీకు కష్టం తీరుతుంది అని చెప్పంగానే అటు వెళ్ళిపోతూ ఉంటారు. అదనమాట ఆ బద్ధజీవులు. సత్వగుణము రజస్తమో గుణముల కంటే మేలైనది. కానీ ప్రత్యక్షంగా కృష్ణ చైతన్యం అవలంబించే వాళ్ళు ఈ 3 గుణాలకు కూడా అతీతులుగా మారాలి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం 3 గుణాలు కూడా వాళ్ళకు ఉండకూడదు. దానికన్నా పరమైన గుణం శుద్ధ సత్వంలోకి వెళ్ళిపోవాలి. అంటే వాళ్ళకి ఇంకా స్థిరంగా ఉండిపోవాలన్నమాట. ఇప్పుడు సత్వగుణంలో ఉన్నా కూడా మనకు ఒక్కోసారి కోపం వస్తుంటుంది, ఒక్కోసారి గర్వం కలుగుతూ ఉంటుంది, అహంకారం వస్తూ ఉంటుంది, మనం డౌన్ అయిపోతూ ఉంటాం. అంటే ఇట్లా ఇట్లా టిల్ట్ అయిపోతూ ఉంటుంది, ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లో నుంచి. కానీ శుద్ధ సత్వంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇంకా ఎటువంటి చేంజ్ ఉండదు, గుణాతీత స్థితికి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, దేవదేవుని యందు శ్రద్ధ లేకుండా, శ్రద్ధ విశ్వాసం ఇవి లేకుండా యజ్ఞం చేసినా వేస్టే, దానం చేసినా వేస్టే, తపస్సు చేసినా వేస్టే. ఏది చేసినా కూడా భగవంతుడి మీద శ్రద్ధ, దృఢ విశ్వాసం ఉండాలి. ఇవన్నీ అశాశ్వతం. మనం చేసే ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటివి కాదు. ఆ భగవంతుడి మీద శ్రద్ధ లేకుండా వేరే దేవతారాధనలన్నీ చేస్తూ ఉంటాం, అవన్నీ శాశ్వతం కాదు. మనకి అసత్ అని పిలువబడుతుంది. మనకి చెప్పాం కదా, మనం చెప్పుకున్నాం 14 లోకాల గురించి చెప్పుకున్నాం. ఆ 14 లోకాల వాసులు కూడా అంతా కూడా అది క్షయం. అక్షరులు కాదు, వాళ్ళు క్షరులే అందరూ కూడా. కాబట్టి మనం ఏంటంటే అక్షరుణ్ణి పట్టుకోవాలి. క్షరం లేనటువంటిది సత్యం. ఆ సత్యం ఏంటి? భగవంతుడు. ఆ భగవంతుడి పాదాలు పట్టుకొని ఆయన్ని శరణు వేడుకున్నప్పుడు మనకి అక్షరం లభిస్తుంది. అక్షరం అంటే పూర్తిగా ఆ ధామానికి చేరుకోగలుగుతాం మనం. క్షరం లేనటువంటి ఆ ధామానికి చేరుకోగలుగుతాము. లేకపోతే ఈ విధంగా మనము ఒక్కొక్క దేవతకి సోమవారం ఒక దేవత, మంగళవారం ఒకటి, బుధవారం ఒకటి, మనం చాలా కష్టపడుతూ ఉంటాం. ఉపవాసం చేస్తాము, మడిగట్టుకుంటాము, లేకపోతే అవంతా కూడా పూజలు చేస్తాము, దేవుళ్ళన్నీ గడుగుతాం, రోజంతా కూడా ఆ దీంట్లోనే ఉంటాం. కానీ ఉపయోగం లేదు. మళ్ళీ వచ్చే జన్మకు కూడా ఉపయోగం ఉండదు నీకు అని చెప్తున్నారు ఇక్కడ భగవంతుడు భగవద్గీతలో. ఇది నేను చెప్పేది కాదు, భగవద్గీతలోనే చెప్పారు భగవంతుడు. కాబట్టి మన్మనాభవ మద్భక్తో అని చెప్పిన 9వ అధ్యాయంలోనే చెప్పారు. నా భక్తుడిగా నాకు నమస్కరించు, నన్ను పూజించు, నేనే దేవాది దేవుణ్ణి అని చెప్పారు ఆయన. కానీ మనం వెళ్ళలేదనుకోండి, మనకి పొడిగింపబడుతుంది అనమాట, ప్రయాణం పొడిగింపబడుతుంది వినకపోతే. ఫస్ట్ మంగళాచరణం చేసుకుని తర్వాత అధ్యాయం మొదలు పెడదాము. అదే విషయం మనం 17వ అధ్యాయం ఆఖరిలో చెప్పుకున్నాం అన్నమాట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురువే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ
हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो ॐ विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्यति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण ఇప్పుడు ఈ అధ్యాయంలో మనకి ఏం చెప్పుకోబోతున్నామంటే 18వ అధ్యాయంలో మనము నన్నే శరణు వేడు యుద్ధం చెయ్యి పూర్తిగా సరెండర్ అయిపో నాకు అని చెప్పారు భగవంతుడు. నన్ను స్మరణ చేస్తూ నన్ను స్మరిస్తూ యుద్ధం చేయరు అని చెప్పారు భగవంతుడు. కామ్య కర్మలు విడిచివేయటం, సన్యాసము, సమస్త కర్మల యొక్క ఫలములను ఛేదించటమే త్యాగం అని సమాధానం చెప్పారు. ఏం ప్రశ్న వేశారు? సన్యాసానికి త్యాగానికి మధ్య భేదం ఏంటి అని అడిగారు అర్జునుడు. ఫస్ట్ శ్లోకాలు దానికి సమాధానం చెప్పారనమాట. తర్వాత 2వ శ్లోకంలో 2 నుంచి 12 వరకు కర్మఫలాలను త్యాగం చేయి, కర్మలను చేయొద్దు, యుద్ధం చేయి నువ్వు అని చెప్పారు. 13 నుంచి 40 వరకు కర్తృత్వము తెలుసుకో, యుద్ధం చెయ్యి అని చెప్పారు. 41 నుంచి 48 వరకు నీ స్వభావానికి అనుగుణంగా నడుచుకో, యుద్ధం చెయ్యి. 49 నుంచి 55 వరకు జ్ఞానయోగం పరమగతిని కలిగిస్తుంది కానీ యుద్ధం చేయము. 56 నుంచి 60వ శ్లోకం వరకు నిష్కామ కర్మయోగం కూడా పరమగతిని కలిగిస్తుంది కాబట్టి యుద్ధం చెయ్యి. 61 నుంచి 63వ శ్లోకం వరకు పరమాత్మను ఆశ్రయించు, యుద్ధం చెయ్యి అని చెప్పారు. 64 నుంచి 66వ శ్లోకం వరకు నన్నే శరణు వేడుకో, యుద్ధం చెయ్యి అని చెప్పారు. తర్వాత 67 నుంచి 72 వరకు కృష్ణుడి గీతాస్తుతి, కృష్ణ భగవానుడి గీతాస్తుతి. 73వ శ్లోకమేమో అర్జునుడు గీతా సందేశాన్ని గ్రహించి కృష్ణుడిని శరణు వేడి యుద్ధం చేయడానికి ఆయన రెడీ అయిపోయారు. 74 నుంచి 77 వరకు సంజయుడు గీతాస్తుతి. 78వ శ్లోకమేమో గీతా సమాప్తం, ధృతరాష్ట్రుడి ప్రశ్నకి సమాధానం వచ్చేసింది. ఇది 78వ శ్లోకం. హరే కృష్ణ. ఈ 17 అధ్యాయాల్లో కూడా చర్చించుకున్న శ్లోకాలన్నింటి సారాంశం కూడా మనము చెప్పుకుంటాం. సంవత్సరం చదివిన చదువు ఒక్కసారిగా మనకి ఎగ్జామ్ పెడతారు కదా లాస్ట్లో, అట్లా ఇప్పుడు 17 అధ్యాయాల్లో నేర్చుకున్నది మొత్తం కూడా 18వ అధ్యాయంలో మొత్తం అన్ని శ్లోకాల్లో వచ్చేసింది. అలాగే 18వ అధ్యాయంలో కూడా 17వ అధ్యాయంలో చర్చించుకున్న ముఖ్య అంశాలు ఈ 18వ అధ్యాయంలో శ్లోకాల్లో పొందుపరచబడ్డాయి. 17వ అధ్యాయంలో చెప్పుకున్నవి కూడా ముఖ్యమైన అంశాలు ఈ 18వ అధ్యాయంలో చెప్పుకోవడం జరిగింది. హరే కృష్ణ.
ఓం శ్రీ పరమాత్మనే నమః. అష్టాదశాధ్యాయः మోక్షసన్యాసయోగः. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషికేశ పృథక్కేసి నిషూదన. అర్జునుడు అడుగుతున్నారనమాట. ఓ మహాబాహు, ఓ కేసి సంహార, ఓ హృషికేశ, త్యాగం యొక్క ఉద్దేశమును, సన్యాసం యొక్క ఉద్దేశమును నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మళ్ళీ ప్రశ్న సంధించారు. త్యాగం అంటే ఏంటి, సన్యాసం అంటే ఏంటి, దాని ఉద్దేశం నాకు చెప్పు అని చెప్పనని అడిగారు. ఇక్కడ ఫస్ట్ కీర్తించారు చూడండి. ఓ మహాబాహో, మహాబాహువులు కలిగినటువంటి వాడా, ఓ కేసి సంహార, ఆ కేసి అనే రాక్షసుని సంహరించిన వాడా, ఋషికేశ, ఋషికాలంటే ఇంద్రియాలు, ఓ ఇంద్రియాలకు ప్రభువా ఋషికేశుడు అని చెప్పడానికి కీర్తించారు. కీర్తించి ఏమడిగారు ఇక్కడ, ఋషికాలు అంటే ఇంద్రియాలు, ఇంద్రియాలకు అధిపతి కాబట్టి కృష్ణ భగవానుడిని సేవలో ఇంద్రియాలు మొత్తం కూడా మనకి ప్రకోపించవు, ఇంద్రియాలన్నీ కంట్రోల్ అవుతాయి. కాబట్టి అక్కడ ఋషికేశాన్ని సంబోధించడం జరిగింది అర్జునుడు. కంట్రోల్ కాని ఇంద్రియాలని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి అనే దాని గురించి అన్నమాట. సన్యాసం అంటే ఏంటి, త్యాగం అంటే ఏంటి అని అర్జునుడు అడుగుతున్నారు. ఇంద్రియాలు చంచలమైనవి, అవేంటంటే ఎప్పుడు వాటికి కోరిక కలుగుతుందో తెలియదు, కానీ వాటిని ఎట్లా కంట్రోల్ చేయాలి. కేసి అనే రాక్షసుని సంబంధించినటువంటి వాడు నువ్వు కృష్ణ. కేసి అంటే గుర్రం, గుర్రం ఆకారంలో వస్తాడు రాక్షసుడు. వస్తే ఆయన ఆడుకుంటూ ఉంటారు పిల్లలతో, బలరాముడు వీళ్ళందరితో ఆడుకుంటూ ఉంటారు. వచ్చి రంకెలేస్తూ కృష్ణుడి మీదకి ఎగిరి తొక్కేయాలని చూస్తాడు. అప్పుడు దాంతో యుద్ధం చేస్తారు. దాన్ని బాగా ముష్టిఘాతాలు కొట్టి లాస్ట్కి దాన్ని ఈ తోక పట్టుకొని గిరా 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 తిప్పుతారు, తిప్పి ఇసిరి కొడతారు. ఇంకా దానికి ఆ రాక్షసుడికి విపరీతంగా కళ్ళు తిరిగిపోతాయి, ఆ దిమ్మ తిరిగిపోతుంది అనమాట. తిరిగి పడిపోతాడు. పడిపోయి మళ్ళీ తెప్పరిల్లుకుని మళ్ళీ లేస్తాడు. లేచి మళ్ళీ వస్తాడు యుద్ధానికి. వీడు లాభం లేదు వీడు అని చెప్పినని ఆయన ఏం చేస్తారంటే ఆ చేతిని దాని గొంతులోకి పెట్టేస్తారు, నోట్లోకి. ఆ చెయ్యి ఎట్లా అయిపోయిందంటే కొలిమిలో పెట్టినటువంటి ఇనప రాడ్లాగా అయిపోయింది. ఇనప రాడ్లాగా అయిపోయి ఆ లోపలికి చెయ్యిని దొరికినప్పటికీ ఆ వేడి సెగలు దానికి గొంతు మొత్తం కాలిపోయింది. కాలిపోయి కళ్ళు బయటకు వచ్చేసినాయి. బయటకు వచ్చేసేసి ఆ గుర్రానికి ఆ రాక్షసుడు కాస్త చచ్చిపోయినాడు పడిపోయి. అంటే ఆ కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, స్కిన్ అన్ని పంచ జ్ఞానేంద్రియాలు ముఖంలోనే ఉంటాయి కదా. ఆ నోట్లోకి చేయి పెట్టేశాడు ఆయన. వీడిని చంపాలంటే ఇదే ఇంతే అని చెప్పనని చేయి పెట్టేవాడికి చచ్చి ఊరుకున్నాడు. అటువంటి కేసి అనే రాక్షసుని సంబంధించినటువంటి వాడివి నువ్వు. కేసి నిషూదన, నా సంశయాన్ని సంహరించు, నాకు సంశయం కలుగుతున్నది, నా సంశయాన్ని నివారించు అని చెప్పినాను వేడుకుంటున్నారు. హృషికేశ, కేసి నిషూదన ఈ రెండు కూడా ముఖ్యమైనటువంటి పదాలన్నమాట ఈ శ్లోకంలో.
రెండో శ్లోకంలో శ్రీ భగవాన్ వాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుత్యాగం విచక్షణాః. భగవానుడు చెప్తున్నారు, భౌతిక కోరికపై ఆధారపడిన కర్మలను విడిచిపెట్టడమే సన్యాసమని మహాపండితులు చెప్తారు. సమస్త కర్మల ఫలితాలను వదిలిపెట్టడమే త్యాగమని జ్ఞాన సంపన్నుల అభిప్రాయము. అంటే కర్మల ఫలం త్యాగం చేస్తే త్యాగం, కర్మలన్నింటినీ కూడా వదిలేశారనుకోండి చేయకుండా, అప్పుడు అది కర్మల ఫలితాన్ని వదిలేస్తే అది త్యాగం కిందికి వస్తుంది. కర్మలు వదిలేయకూడదు. కర్మలు వదిలేస్తే అది సన్యాసం కిందికి వస్తుంది అని చెప్పనని భగవంతుడు చెప్పారనమాట. ఇక్కడ కర్మల ఫలితాలని వదిలిపెట్టడము త్యాగం అని జ్ఞాన సంపన్నుల అభిప్రాయం. ఫలితాలను వదిలేస్తారు భగవంతుడికి, కర్మలను వదిలేయరు, కర్మల్ని చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ప్రభుపాదుల వారు, ఇక్కడ శిష్యులు, వీళ్ళందరినీ చూపిస్తున్నారు చూడండి. వీళ్ళందరూ అన్ని పనులు చేస్తారు, వ్యవసాయం చేస్తారు, ఇక్కడ పంటలు పండిస్తారు, కూరగాయలు పండిస్తారు, భగవంతుడికి ఆఫరింగ్ కోసం అని పంపిస్తారు అక్కడ కూరగాయలు అవన్నీ. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆ కిరీటాలు అవన్నీ కూడా రెడీ చేస్తూ ఉంటారు, రోజుకు ఒక రకం అలంకారం. ఆ ఫ్లవర్స్ కొంతమంది గుచ్చుతూ ఉంటారు, కొంతమంది భగవంతుడి డ్రెస్సెస్ అన్నీ నీట్గా రెడీ చేస్తూ ఉంటారు. రకరకాల సేవలు, అన్ని రకాల సేవలు కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళు కూర్చోరు, కర్మలను వదిలిపెట్టరు, ఫలితం ఆశించకుండా కర్మలు చేస్తూ ఉంటారు. ఆ భగవంతుడికి ఫలితాన్ని వదిలేస్తారు, ఫలితాన్ని త్యాగం చేస్తారు. కర్మలు వదిలితే కనుక సన్యాసం అవుతుంది అని చెప్పనని చెప్పారనమాట. త్యాగం అవుతుంది ఇది అని చెప్పారు. కర్మల్ని చేస్తూ ఫలితాన్ని భగవంతుడికి వదిలిపెడితే. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యమితి చాపరే. అన్ని రకములైన కామ్యకర్మలు దోషములైనవి, వాటిని విడిచిపెట్టాలి అవి కానీ కొంతమంది పండితులు అంటారు. అయినా యజ్ఞము, దానము, తపస్సు అనే కర్మలను ఏనాడు విడిచిపెట్టవద్దు అని మరికొందరు ఋషులు అంటారు. అంటే త్యాగం అనేది రెండు రకాలు. సాంఖ్యులు అంటే జ్ఞానులు. వీళ్ళు ఏం చేస్తారంటే, జ్ఞానులు కర్మలు వదలమంటారు. హింస జరుగుతుంది కాబట్టి ఈ జైనులు వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళు కర్మలు వదిలేసేయండి, హింస జరుగుతుంది, వంట చేస్తున్నా హింస జరుగుతుంది, తర్వాత పంటలు పండించినా హింస జరుగుతుంది, ఏ పని చేసినా కూడా హింస అనేది జరుగుతుంది, జీవహింస. మనకు కనిపించని జీవరాశులు చచ్చిపోతాయి. కాబట్టి అసలు కర్మలే చెయ్యొద్దు అని చెప్పినని జ్ఞానులు అంటారట, సాంఖ్యులు. మీమాంసులేమో కర్మలు వదలకూడదు అంటారు, త్యాగం చేయకూడదు, మొత్తం కూడా ఆ కర్మలు వదలకూడదు, వదలకుండా కర్మలు చేస్తూ ఫలితాన్ని వదిలిపెట్టాలి భగవంతుడికి అని చెప్పినని మీమాంసలు అంటారట.
त्याज्यं दोषवदित्येके कर्म प्राहुर्मनीषिणः यज्ञदानतपःकर्मा न त्याज्यमिति चापरे చెప్పారు. एतान्यपि तु कर्माणि सङ्गं त्यक्त्वा फलानि च कर्तव्यानीति मे పార్థ నిశ్చితం మతముత్తమం. ఓ అర్జున, ఈ కర్మలు అన్ని మమకారాసక్తి మరియు ఫలాపేక్ష లేకుండా చేయాలి. వాటిని కర్తవ్యంగా భావించి చేయాలి. ఇదే నా ఖచ్చితమైన అభిప్రాయం అని చెప్పారు. ఇప్పుడు 2వ అధ్యాయంలో చెప్పింది మళ్ళీ చెప్తున్నారు అనమాట. ఫలాపేక్ష లేకుండా స్వధర్మం అనుకుని చేయాలి. దేహదారులు కర్మలు చేయాలి, గుణాతీతులుగా ఉండాలి. గుణాలకు అతీతంగా ఉండి కర్మలు చేసి ఆ కర్మల్ని భగవంతుడికి త్యాగం చేయాలి, వదిలిపెట్టాలి. ఫలాపేక్ష ఉండకూడదు అనమాట. వాటిని మన కర్తవ్యం అనుకొని చేయాలి అని చెప్తున్నారు. ఇదే నా ఖచ్చితమైన అభిప్రాయం. ఇప్పుడు తండ్రి ఉంటాడు, పిల్లలు ఉంటారు. పిల్లలకు అన్నీ తెచ్చిపెట్టాలి, వాళ్ళని చదివించాలి, అన్నీ చేయాలి. అది నా ధర్మం, తండ్రి ధర్మం. అది అన్నీ నా బాధ్యత కాబట్టి నేను చేస్తున్నాను అనుకుని మొత్తం అన్నీ చేయాలంటే. కానీ దాని మీద దృష్టి ఎక్కువ పెట్టవాకు. దృష్టి అంటే ఏంటి? నా పిల్లవాడు అపేక్ష వెళ్ళిపోతుంది, అక్కడ బద్ధుడు అయిపోతావు మళ్ళీ అక్కడ. కాబట్టి నీ ధర్మం అనుకొని చెయ్యి అవన్నీ. కానీ అటాచ్మెంట్ ఎక్కువ పెట్టుకోవాలి వాటితో. నీ అటాచ్మెంట్ ఎప్పుడు కూడా భగవంతుడితో ఉండాలి అని చెప్పినని అర్థం అనమాట. అది నా కర్తవ్యం అనుకొని చెయ్యి నువ్వు అని చెప్తున్నారు. ఏతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్ తస్య పరిత్యాగాస్త్ తామసః పరితేతితః. విద్యుక్త ధర్మాలను ఏనాడు విడిచిపెట్టడం మంచిది కాదు. అవివేకంతో విద్యుక్త ధర్మాలను విడిచిపెడితే అలాంటి త్యాగాన్ని తమో గుణ త్యాగం అంటారు. ఇప్పుడు దేహం అంటూ ఉన్నవాళ్ళు కర్మలు చేయకుండా వదిలేయడానికి లేదు. వాళ్ళు కంపల్సరీ ఈ దేహానికి కావాల్సిన అవసరాలన్నీ కూడా తీర్చాలి కదా. దానికోసంగా కర్మలు చేయాల్సిందే. విద్యుక్త ధర్మాల్ని ఏనాడు విడిచిపెట్టొద్దు అంటున్నారు. అంటే భర్త ధర్మం, భార్య ధర్మం, తండ్రి ధర్మం, ఇవన్నీ ఉంటాయి మనకి. తండ్రిగా బాధ్యతలు నెరవేర్చాలి, భార్యగా భార్య చేయాల్సిందంత భార్య చేయాలి, భర్త భార్యాభర్త, పిల్లలు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు చేయాలి. అట్లా ఎవరు కూడా వాళ్ళు చేయాల్సిన కర్మలను వదిలిపెట్టద్దు. ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించండి, తప్పకుండా నిర్వర్తించాలి. దేహం ధరించిన తర్వాత కర్మలు ఇప్పుడు దేహం ప్రాప్తించే కర్మలు వదలొచ్చు. మళ్ళీ దేహం తీసుకోవాల్సి వస్తుంది అన్నప్పుడు మనం కర్మలు వదలొచ్చు. యథాత వదలకూడదు. యోగ్యుడైన వ్యక్తికి దానము, వివాహం అనేది కూడా యజ్ఞం. శాస్త్రంలో చెప్పిన యజ్ఞాలు ఆత్మసాక్షాత్కారం లేదా నిరంతరం భక్తియుక్త సేవ. దాంట్లో కర్మలు వదిలేయచ్చు. నిరంతరం భక్తియుక్త సేవ చేస్తూ ఉన్నప్పుడు కర్మలు చేయాల్సిన అవసరం లేదు. ఆ భక్తిలోనే భక్తి చేసుకుంటూ ఉండిపోవటమే కంటిన్యూస్గా. ఇప్పుడు భార్య పిల్లల పైన కోపం వస్తే వైరాగ్యం కాదు, అది మసాన వైరాగ్యం అంటారు దాన్ని. కోపం వచ్చి వెళ్ళిపోతారు ఇళ్లలో నుంచి. మళ్ళీ వాళ్ళ కోపం తగ్గిన తర్వాత మళ్ళీ భార్య పిల్లలు గుర్తుకొస్తారు, వదిలిపెట్టలేరు, మళ్ళీ వెనక్కి వస్తారు వాళ్ళు. అట్లా
ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించాల్సిందే, దేన్ని కూడా వదిలేయటానికి వీల్లేదు అని చెప్పనని ఇక్కడ చెప్తున్నారు. అంటే సోమర్తనం కిందికి వస్తుంది, సోమర్తనం పనికిరాదు. అర్జున, కర్మత్యాగ విషయంలో నా నిర్ణయం విను. త్యాగం 3 విధాలు. దేంటో చదువుతూ చెప్తాను. శ్లోకాస్ నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భర్త సత్తమా త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తిత. భర్తవంశంలో శ్రేష్ఠుడైన ఓ పురుషోత్తమ, పురుష సత్తమ, త్యాగము గురించి నా నిర్ణయం విను. మత గ్రంథాల్లో అది 3 విధాలుగా చెప్పబడింది. త్యాగాన్ని గురించి చెప్తాను విను అని చెప్పనని అంటున్నారు. అంటే వేదంలో 3 విధాలుగా చెప్పబడిందిట త్యాగం. అయిన తర్వాత 8 జరిగింది. దుఃఖమిత్యేవ యత్ కర్మ కాయ క్లేశ భయాత్ త్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగ ఫలం లభేత్. ఇప్పుడు మోహం వల్ల కర్మలు వదిలేస్తే తామస త్యాగం అవుతుంది. శుద్ధ భక్తులుగా ఉన్నప్పుడు వాళ్ళు కర్మలు చేయాల్సిన అవసరం లేదు. పూర్తిగా వాళ్ళు గుణాతీత స్థితికి వెళ్ళిపోయి భగవంతుడే పూర్తిగా, భగవంతుడి సేవే పరమావధిగా ఎన్నుకున్న వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు కర్మలు. ఇప్పుడు కష్టంగా ఉన్నాయని చెప్పనని కర్మలను వదిలేయకూడదు, కర్తవ్యాన్ని వదిలిపెట్టకూడదు. కర్తవ్యాన్ని తప్పకుండా నిర్వర్తించాలి. రజోగుణం, తమో గుణం, వీటి మూలంగా రజోగుణ త్యాగం అంటారు. కర్తవ్య కర్మలను విడిచిపెట్టడాన్ని రజోగుణ త్యాగం అంటారట. అటువంటి త్యాగం ఎప్పటికీ కూడా క్షేమదాయకమైనది కాదు, మరియు మన ఉన్నతికి దోహదపడదు. కష్టపడవలసి వస్తుంది అని చెప్పినని కర్మల్ని వదిలేయకూడదు. రాజస త్యాగం అన్నమాట, రజోగుణం త్యాగం. ఇప్పుడు పిల్లవాడికి ఫీజు కట్టాలి, డబ్బులు కావాలి, ఉద్యోగానికి వెళ్తే అక్కడ వర్క్ చేయాల్సి వస్తుంది, చేయడం ఇష్టం లేదు, సోమరితనం. కూర్చోకూడదు, అట్టనే కూర్చుంటారు, ఉద్యోగాలు వదిలేస్తూ ఉంటారు పని ఎక్కువైపోయిందని. ఆ ఉద్యోగం వదిలేస్తే ఇంట్లో జరుగుతుందా? జరుగుబాటు ఉండదు. అప్పుడు ఉద్యోగం కంపల్సరీగా చెయ్యాలి, వదిలేయకూడదు. పిల్లలు వాళ్ళ బాధ్యతలు అవన్నీ కూడా తీర్చుకోవాలి కంపల్సరీగా అని చెప్తున్నారు అనమాట. ఆ త్యాగం చేయటం అనేది క్షేమదాయకమైంది కాదు, మరియు మన ఉన్నతికి దోహదపడదనమాట. అది కార్యమిత్యేవ యత్ కర్మ నియతం ప్రీతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్వికో మతః. అర్జున, తన విద్యుక్త కర్మలను కర్తవ్య బుద్ధితో నిర్వహిస్తూ సమస్త భౌతిక సాంగత్యాన్ని, ఫలాశక్తిని విడిచిపెట్టినప్పుడు దానిని సత్వగుణ త్యాగం అని అంటారు. నేను బ్రాహ్మణి కాబట్టి సత్వగుణం, నేను బ్రాహ్మణి కాబట్టి నా ధర్మాన్ని నేను నిర్వర్తించాలి. నేను క్షత్రియుని కాబట్టి నా ధర్మాన్ని నేను నిర్వర్తించాలి. నేను వైశ్యుని కాబట్టి నా ధర్మాన్ని నేను నిర్వర్తించాలి. ఇలా వాళ్ళ ధర్మాల్ని వాళ్ళు వదిలిపెట్టకూడదు. వదలను అని సుఖ దుఃఖాలు విచారించకూడదు. కర్మానుసారంగా నా సుఖ దుఃఖాలు అనుకున్నప్పుడు ఆసక్తి, బాధ ఇవి కూడా కలుగుతూ ఉంటాయి కర్మానుసారంగా. కాబట్టి ఫలాశక్తిని విడిచిపెట్టాలి. ఫలాశక్తి లేనప్పుడు మనకి
అదే సత్వగుణ త్యాగం. వాళ్ళకి సుఖ దుఃఖాల మీద వాటి మీద ఆసక్తి ఉండదు. దీనికి ఫలితం వస్తుందా అవన్నీ చూడరు వాళ్ళు. కర్మలు చేస్తారు, ఫలాశక్తి ఉండదు. ఫలాశక్తి లేకుండా అది బాధ్యతగా తీసుకుని చేస్తారు, తండ్రి ధర్మం అనుకొని. దాని మీద అటాచ్మెంట్ ఎక్కువ పెట్టుకోరు. దాంతో వాళ్ళకి దుఃఖం అనేది ఉండదు. ఇప్పుడు ఒక శాటిలైట్ ఇది ప్రయోగిస్తున్నారు, చాలా కష్టపడతారు, లేదా రాత్రి వాళ్ళు టీం వర్క్ చేస్తారు. అది పని చేయదేమో, అది వెళ్తే దానికోసం నేను ఎందుకు ఇంత కష్టపడాలి, అది వెళ్ళి ఫెయిల్ అయిపోతుందేమో, ఇట్లా ఆలోచించారు వాళ్ళు. నా కర్తవ్యం ఇది, నేను చేయాలి, సక్రమంగా చేయాలి అనుకొని చేస్తారన్నమాట. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగి సత్యాగి విధీయతే. దేహధారి అయిన వానికి కర్మలన్నింటినీ వదులుకోవడం నిజంగా సాధ్యం కాదు. కానీ కర్మ యొక్క ఫలాలను త్యజించే వ్యక్తిని నిజంగా త్యాగి అని అంటారు. ఈ దేహాన్ని ధరించినప్పుడు వాళ్ళకి కర్మలు కంపల్సరిగా చేయాల్సిందే, చేయకుండా కుదరదు. కర్మ యొక్క ఫలాల్ని త్యజించాలి. అటువంటి వ్యక్తిని నిజంగా త్యాగి అంటారు అని చెప్పినని చెప్తున్నారు ఇక్కడ. ప్రకృతి త్రిగుణాల గురించి చెప్పుకుంటాం ఇప్పుడు మనము. సాత్విక, రాజసిక, తామసిక అని 3 రకాల గుణాలు ఉంటాయి మనకి, మనస్తత్వాలు. జ్ఞానము, కర్మ, కర్త, బుద్ధి, సంకల్పము, ఆనందము. గుణాలది బాగా చెప్పుకున్నాం కదా మనము. అది మళ్ళీ 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 ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లా, అది మనకి టైం వేస్ట్ అయిపోతుంది, టైం సరిపోదు. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాంచ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై. పరంతప, ప్రకృతి త్రిగుణాలను అనుసరించి తమ స్వభావాల నుండి పుట్టిన గుణాల ద్వారా జనులు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా విభజింపబడతారు. బ్రాహ్మణుల గుణం ఏంటి చెప్పండి? బ్రాహ్మణులు ఏం చేయాలి? టకటకా చెప్పాలి. బ్రాహ్మణుల గుణం ఏంటి? వైదిక ధర్మం. ఆ వైదిక ధర్మం. సత్వగుణంలో ఉంటారు బ్రాహ్మణులు. మొండి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ కర్మ ఏంటి? వైదిక కర్మలు, అగ్నిహోత్రము, భగవత్ సేవ. చెప్పండి. వైదిక కర్మలు అంటే అగ్నిహోత్రము, జపము, తర్వాత తర్వాత అధ్యయనం, అధ్యాపనం చేయాలి. అధ్యయనం స్వాధ్యాయం, ఏం అధ్యయనం చేయాలి? భగవద్గీత, భాగవతం వంటి పవిత్ర గ్రంథాలు అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసి వాళ్ళు ఏం చేయాలి? అధ్యయనం చేసిన తర్వాత నేర్పించాలి, అధ్యాపనం చేయాలి. పురానికి హితం చేయాలి. వాళ్ళకి బ్రాహ్మణులందరూ అక్కడున్న జనాలందరికీ కూడా వాళ్ళకి తెలిసిన జ్ఞానాన్ని బోధించాలి. ఫలాపేక్ష లేకుండా చేయాలి అది కూడా. క్షత్రియులు రాజధర్మం, శాంతి భద్రతల్ని కాపాడాలి, రాజధర్మాన్ని రాజధర్మం. పాటించాలి. వైశ్యులు వ్యాపారం, తర్వాత వ్యవసాయం. కృషి, వ్యాపారం,
వాళ్ళు చేయాలన్నమాట. కృషివలుడు అంటే రైతు అంతా కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయటం ఇదంతా కూడా ఉంటుంది వాళ్ళకి. శూద్రుడు ఈ 3 తరగతి వాళ్ళకి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వాళ్ళ ముగ్గురికి సేవలు చేయాలి. సేవలు చేయాలి. శూద్రుడు ఇవన్నీ కూడా కులాల ఇవి వర్ణాశ్రమ ధర్మాలు కదా మాతాజీ. ఇవన్నీ కూడా కులాలు కాదు, గుణాల ప్రకారంగా వచ్చినటువంటి వర్ణాశ్రమ ధర్మం. ఆ ధర్మం వాళ్ళ గుణాన్ని బట్టి వాళ్ళకి ధర్మం ఏం చేయాలి అన్నది గురువు గారు నిర్ణయిస్తారనమాట. బ్రాహ్మణుల గుణాలు 42వ శ్లోకం. శమోదమస్తపస్సౌచం క్షాంతిరాజ్యవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. బ్రాహ్మణ లక్షణాలు అన్నమాట. శమము, దమము ఇవన్నీ కలిగి ఉండాలి. అంతఃశౌచం, బహిశౌచం ఇవన్నీ కూడా కలిగి ఉండాలి వాళ్ళు బ్రాహ్మణులు. శాంతి, ఇంద్రియ నిగ్రహం, తపస్సు, మళ్ళా స్వచ్ఛత, సహనము, చిత్తశుద్ధి, జ్ఞానము, విజ్ఞానము మరియు ఏ పరలోకాలపై విశ్వాసం ఇవన్నీ కూడా కలిగి ఉండాలన్నమాట బ్రాహ్మణులు గుణాలు. తర్వాత క్షత్రియుల గుణాలు శౌర్యం, తేజో, ధృతిర్దాక్ష్యం, యుద్ధే చాప్య పలాయనం, దానమేశ్వర భావస్య, క్షేత్రం సర్వ స్వభావజం. శౌర్యం ఉండాలి వాళ్ళకి. అంటే బాగా శౌర్యం అంటే ఏదైనా సరే చేయగల సామర్థ్యం, శక్తి, బలం ఉండాలి, దృఢ నిశ్చయం ఉండాలి. వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు దాన్ని నుంచి వెనక్కి ముందుకి పక్కలకి వెళ్ళకూడదు. దాన్ని పూర్తిగా దృఢమైన నిశ్చయంతో ఉండాలి. దక్షత ఉండాలి. దక్షత అంటే సమర్థత. తర్వాత యుద్ధమునందు ధైర్యం ఉండాలి. యుద్ధానికి వెళ్ళి వెనక్కి తిరిగి వెళ్ళకూడదు. ఇప్పుడు అర్జునుడు వెనక్కి తిరిగి వెళ్తానంటున్నాడు, నాకు యుద్ధం వద్దు, నేను వెళ్ళిపోతానంటున్నాడు. అందుకని ఆ క్షత్రియుడు అలా చేయకూడదు. ధైర్యం ఉండాలి, ఔదార్యం కూడా ఉండాలి. అంటే ఎవరన్నా సరెండర్ అయినప్పుడు వాళ్ళని క్షమించి వదిలేయాలి. వాళ్ళు వచ్చి క్షమాపణ అడుగుతారు, సరెండర్ అయిపోతారు, అయినప్పుడు వాళ్ళని వదిలేయాలి. నాయకత్వం అన్నవి క్షత్రియులకు సహజమైన గుణాలు అన్నమాట. నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలి. నాయకుడు ఏ విధంగా ఉండాలి, అందరినీ కూడా సమీకరించుకోగలగాలి, అందరినీ తృప్తిపరచగలగాలి, అన్నీ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే దాన్ని సాల్వ్ చేయగలగాలి నాయకుడు. ఆ విధమైనటువంటి లక్షణాలను కలిగి ఉండాలి. తర్వాత వైశ్యుల లక్షణాలు. వైశ్యులు ఏంటంటే రజోగుణం కలిగి ఉంటారు, తమో గుణం కూడా కలిగి ఉంటారు వైశ్యులు. క్షత్రియులు రజోగుణం కలిగి ఉంటారు. కృషి, గోరక్ష, వాణిజ్యం, వ్యవసాయం, ఆవులను రక్షించటం, వర్తకము వైశ్య కర్మ. వైశ్యుని యొక్క ధర్మం స్వభావజం, స్వీయ ప్రకృతి వలన పుట్టినది. వ్యవసాయము, గోరక్షణ, వర్తకము అన్నవి వైశ్యులకు సహజ కర్మలు. శూద్రులకు పరిశ్రమ, పరిసేవనము అన్నవి సహజ కర్మలు. వాళ్ళు కష్టపడి పనిచేయటము, యజమాని దగ్గర విశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవాలి. శూద్రుడు యజమానికి ఏది కావాలో అవన్నీ కూడా చేస్తూ యజమాని విశ్వాసానికి పాత్రలు కావాలన్నమాట శూద్రుడు. 40 అయిపోయింది. వ్యవసాయం కూడా చెప్పేశాను, శూద్ర గుణాలు కూడా చెప్పేశాను. యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం
స్వకర్మణ తమభ్యర్త్య సిద్ధిం విందతి మానవః. సకల జీవులకు మూలము మరియు సర్వవ్యాప్తి అయిన భగవంతుని ఆరాధించడం ద్వారా మానవుడు తన స్వకర్మ నిర్వహణ చేయడం ద్వారా పరిపూర్ణతను పొందగలడు. సకల జీవులకి మూలమైన సర్వవ్యాపి ఎవరు? భగవంతుడు. ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటారనమాట మానవుడు. ఆ భగవంతుడిని ఆరాధించడం ద్వారా వాళ్ళ కర్మని వాళ్ళు చేసినట్టు, స్వకర్మ నిర్వహణ చేయడం ద్వారా పరిపూర్ణతను పొందుతారనమాట. అంటే ఈ ఆత్మకి ఏం కోరుకుంటుంది? భగవంతుడి సేవను కోరుకుంటుంది. అది తెలుసుకోగలిగి ఎవరైతే పూర్తిగా భగవంతుడి సేవలో నియుక్తులవుతారో అప్పుడు వాళ్ళు పరిపూర్ణతను పొందుతారు, జీవిత పరిపూర్ణతని పొందుతారు అని చెప్పినని చెప్తున్నారు ఇక్కడ. భక్తానామ విజానాతి అవనస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. కేవలం భక్తియుక్త సేవ చేత మాత్రమే యథార్థముగా నేను ఎవరో తెలుసుకొనవచ్చును. నన్ను తెలుసుకున్న పిదప నా భక్తుడు నా సంపూర్ణ భావనలో భగవద్భావంలో ప్రవేశించును. 55. భక్తియుత సేవ చేత మాత్రమే యథార్థంగా నేను ఎవరో తెలుసుకోవచ్చు. ఆ భగవంతుడి సేవ చేస్తూ ఉంటే ఆ భగవంతుడు ఎవరు అన్నది మనకి తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. నన్ను తెలుసుకున్న పిదప నా భక్తుడు నా సంపూర్ణ భావనలో భగవద్ధామంలో ప్రవేశించాడు. పూర్తిగా ఆ భగవంతుడి సేవలో నియుక్తుడైపోతాడు. అప్పుడు నియుక్తుడైనప్పుడు అతనికి మోక్షం లభిస్తుంది, ఆ భగవంతుడి ధామానికి చేరుకోగలుగుతారు అని చెప్తున్నారు. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అదచేత్వమహంకారాత్ నశ్రోష్యసి వినంచేసి. నీవు నా యందు మనస్సు కలవాడవైతే నా కృపచే అన్ని అడ్డంకులను మరియు కష్టాలను అధిగమించగలవు. కానీ అహంకారంతో నా మాటలు వినక పనిచేస్తే నీవు నశిస్తావు. ఆ భగవంతుడి మీద మనసు కలిగి భగవంతుడి మాట మీద దృఢమైన సంకల్పం, దృఢమైన విశ్వాసం కలిగి ఉన్న వాళ్ళు ఆ భగవంతుడి కృపకు పాత్రలు అవుతారు. ఎటువంటి అడ్డంకులు కూడా ఉండవు, కష్టాలు ఉండవు. భగవంతుడి కృపకు పాత్రలైన వాళ్ళకి ఆ ధామానికి చేరుకుంటారు కదా, ఆ ధామంలో ఎటువంటి కష్టం ఉండదు. భగవంతుడి సేవలో రకరకాల సేవలు ఉంటాయి. అక్కడ కూడా ఆ సేవలన్నింటిలో కూడా పాల్గొని భగవంతుడిని తృప్తిపరచాలనే దీంట్లోనే ఆనందమే నా ఆనందం అన్నట్లుగా అక్కడ ఉంటాడు. కాబట్టి అన్ని అడ్డంకులను మరియు కష్టాలను అధిగమించగలవు అని చెప్తున్నారు. అహంకారం చేత గనక ఆ భగవంతుడి మాట కనుక వినకపోతే మనం నశించిపోతాం. అంటే మన జీవితం ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ జీవితాలు తీసుకుంటూ ఉంటాం అన్నమాట. దేహాలు తీసుకుంటూ ఉంటాం. ఇక్కడే పుడుతూ ఉంటాం, చచ్చిపోతూ ఉంటాం, మళ్ళీ పుడుతూ ఉంటాం. ఈశ్వర సర్వభూతానాం హృదయసే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఓ అర్జున, పరమ పురుషుడు ప్రతి ఒక్కరి హృదయంలో ఉండి భౌతిక ప్రకృతితో తయారు చేయబడిన యంత్రంలో ఆసీనులైన అన్ని జీవనగతులను నిర్దేశిస్తున్నాడు. యంత్రారూఢాని మాయ భగవంతుడు ప్రతి జీవి హృదయంలో ఉన్నారు. ఆత్మ పరమాత్మ ఇద్దరు ఉన్నారు. ఒక చెట్టు మీద పక్షి, రెండు పక్షులు, ఒకటి ఆత్మ అయితే రెండవది పరమాత్మ అన్నమాట. సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయా, యంత్రంలో ఆసీనులైన. ఇప్పుడు
ఆ దేహం అనే యంత్రంలో ఆసీనులైనాడు పరమాత్మ. ఆయన ఏం చేస్తారు? ఈ పంచ జ్ఞానేంద్రియాలకి సంబంధించిన పనులన్నీ కూడా అధిష్టాన దేవతలు ఉంటారు. ఆ అధిష్టాన దేవత ఆ కన్ను కనిపించేట్టుగా చేస్తుంది. కంటి అధిష్టాన దేవత, ముక్కు, నోరు, టేస్ట్, ప్రతిదానికి కూడా అధిష్టాన దేవత ఉంటుంది. అవన్నీ సక్రమంగా పనిచేసేట్టుగా చేసేది ఎవరంటే పరమాత్మ రూపంలో ఉండి ఆయన గమనించుకుంటూ ఉంటారు. మనం చేసే పనులన్నీ కూడా చూస్తూ ఉంటారు ఆయన. కనిపిస్తున్నాడు నాకని చెప్తారు తండ్రి గారికి. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండై, ఎందెందు వెదకి చూచిన అన్నందే గలడు దానవాగ్రణి వింటే. నువ్వు నా మాట విన్నావనుకో అన్ని చోట్ల కూడా కనిపిస్తాడు నీకు కూడా. ప్రతి స్థలంలో కూడా ఆయన నాకు కనిపిస్తున్నారు అంటే అవునా నీకు కనిపిస్తున్నారా? అయితే ఈ స్తంభంలో చూపిస్తు ఆయన్ని పట్టుకోవాలన్నదే ఆశ. ఆ భగవంతుడే. భగవంతుడు అంత తేలిగ్గా దొరుకుతారా? ప్రహ్లాదుడు చెప్పాడు కాబట్టి దొరికాడు. ప్రహ్లాదుడిని రక్షిద్దామని దాంట్లో వెళ్ళారు అక్కడికి. ఆ అవతార సమాప్తి, ఆ హిరణ్యకశిపుడిని సంహరించడం కోసంగా అవతారం తీసుకున్నారు అనమాట. నరసింహ అవతారం తీసుకుని హిరణ్యకశిపుడిని సంహరించేశారు. ఎల్లప్పుడూ నన్నే స్మరణ. ఇప్పుడు మన్మనాభవమద్భక్తు 60 మన్మనాభవమద్భక్తో మధ్యాధీమాం నమస్కురు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే. మన్మనాభవమద్భక్తో ఇంకొక చోట వచ్చింది. ఎక్కడొచ్చింది చెప్పండి? ఎక్స్ప్లెయిన్ చేశాను నేను మీకు. ఏ అధ్యాయంలో వచ్చింది? 9వ అధ్యాయంలో వచ్చింది కదా మన్మనాభవమద్భక్తం. వెతుక్కోండి, ఇంటికి వెళ్ళి మళ్ళీ వెతుక్కోండి. 9వ అధ్యాయంలో ఎక్కడొచ్చిందో వెతుక్కొని చదువుకోండి. మన్మనాభవమద్భక్తో మధ్యాధీమాం నమస్కురు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే. ఎల్లప్పుడూ నన్నే స్మరించు, నా భక్తుడివి కమ్ము, నన్ను పూజింపము, నాకు నమస్కరింపము. ఆ విధంగా చేయడం వల్ల నీకు తప్పక నన్ను చేరుకుంటావు. నీవు నాకు ప్రియమైన స్నేహితుడు కాబట్టి నేను ఈ మాట ఇస్తున్నాను. నన్నే స్మరించు, నాకే నమస్కరించు, నా భక్తుడివిగా నన్ను పూజించు, నేనే భగవంతుడిని అని క్లియర్గా ఆయన చెప్పేస్తున్నారు మనకి. చెప్పినా కూడా మనం నమ్మకపోతే ఏం చేస్తావు? నమ్మకపోతే ఏం చేయలేదు, నమ్మి తీరాలంతే. నీవు నాకు ప్రియమైన స్నేహితుడివి కాబట్టి ఈ విషయాన్ని నీకు చెప్తున్నాను అంటున్నారు అర్జునుడికి. మాతాజీ 9వ అధ్యాయంలో చివరి శ్లోకం మాతాజీ. చివరి శ్లోకం కాదు, తర్వాత చూడండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని ధర్మాలను వదిలి కేవలము నన్నే శరణు పొందుము, నేను నిన్ను అన్ని పాపాల నుండి విడిపిస్తాను. అన్ని ధర్మాల్ని వదిలేసేను, వదిలేసేసి నన్నే శరణు వేడు అని చెప్తున్నారు. ఆ ద్రౌపది అందరిని అడిగింది. మామగారు ఉన్నారు కదా, ఆ మామగారి ధర్మాన్ని నెరవేరుస్తాడు ధృతరాష్ట్రుడు అని చెప్పిన ఆయన దగ్గరికి పోయింది. తాతగారు భీష్ముడి దగ్గరికి వెళ్ళింది. ద్రోణాచార్యుడు ఆచార్యుడి ధర్మాన్ని నెరవేర్స్తారని ఆచార్యుడి దగ్గరికి వెళ్ళింది. అందరినీ సభలో ఆమె అడగని వాళ్ళు లేరు, అందరినీ అడిగింది. వీళ్ళు చేసేది కరెక్టేనా? ఈ విధంగా చేస్తున్నారు, మీరు ఆపలేరా వీళ్ళని అని చెప్పి.
ఆఖరికి భర్తల్ని కూడా అడిగింది, నన్నెందుకు పందెం కాచారు మీరు? ఎవ్వరు నోరు విప్పలా, సమాధానం చెప్పలా. లాస్ట్కి ఆమె ఏం చేసింది, ఈ ధర్మాలన్నీ వదిలేసింది. భర్తను అడగాలి, తన మామగారిని అడగాలి, ఇవన్నీ వదిలేసింది. సర్వధర్మాన్ని పరిత్యజ్య, వదిలేసింది, పరిత్యజించేసింది. మాం ఏకం శరణం వ్రజ, శరణ పొందింది. నన్నే శరణ పొందు అని చెప్పి నన్ను చెబుతున్నారు. 2 చేతులు ఎత్తేసింది. కృష్ణ నువ్వే నాకు అన్ని కూడా, నేను సరెండర్ అయిపోతున్నాను, ఏది చెప్తే అది చేస్తాను, నువ్వే నన్ను రక్షించాలి అని చెప్పినాను. ఆమె చేతులు ఎత్తి ప్రార్థించింది కృష్ణుడిని. వెంటనే ఆయన ఆమెని రక్షించడం జరిగింది. నేను నిన్ను అన్ని పాపాల నుంచి కూడా విడిపిస్తానని చెప్పి చెప్తున్నారు. భయపడొద్దు, నువ్వు అన్ని పాపాల నుంచి కూడా నేను నిన్ను విడిపిస్తాను. కాకపోతే నువ్వు చేయాల్సిందేంటి, అంత దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి, నా మీద శ్రద్ధ కలిగి ఉండాలి, నన్ను సేవించాలి నువ్వు. అప్పుడు నేను నిన్ను, నా మీద ఎంత ప్రేమ చూపిస్తావో అంత ప్రేమ నేను నీకు చూపిస్తాను, నా దగ్గర నుంచి కూడా వస్తుంది, నువ్వు పొందుతావు అని చెప్పినని చెప్తున్నారు అనమాట. నీకు భయపడొద్దు, ఆ భయాన్ని పక్కకు పెట్టేసేయి, ఆ పాపాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఏ ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వపి దాస్యతి, భక్తి మయి పరం కృత్వా మామే వైష్యత్య సంశేహ. భక్తులకు ఈ అత్యున్నత రహస్యాన్ని వివరించే వారికి స్వచ్ఛమైన భక్తి తప్పక లభిస్తుంది, మరియు చివరికి అతను నా వద్దకు తిరిగి వస్తాడు. ఎప్పుడు కూడా భగవద్గీత వినేది కూడా మనం భక్తుల ద్వారానే వినాలి. ఎవరు పడితే వాళ్ళు వ్యాపారం కోసం చెప్పే వాళ్ళ దగ్గర వినకూడదు భగవద్గీత. ఎందుకంటే వాళ్ళు చెప్పే పద్ధతి డిఫరెంట్గా ఉంటుంది. భక్తులు చెప్తే భగవంతుడి గురించి చక్కగా వర్ణించి ఆ భగవంతుడు అంటే ఏంటి అని చూపించగలుగుతారు. కాబట్టి భక్తులకి అత్యున్నత రహస్యాన్ని వివరించే వారికి అది చెప్పేది కూడా ఎవరికి చెప్పాలి, భక్తులు కాని వాడికి చెప్పకూడదు. వినాలి అని ఇంట్రెస్ట్గా వచ్చి వినే వాళ్ళకే చెప్పాలి. మనం వితండంగా వాళ్ళు బిహేవ్ చేసేటప్పుడు వాళ్ళకి చెప్పొద్దు అంటున్నారు. అలా ఎవరైతే భక్తులకు వివరిస్తారో వాళ్ళకి స్వచ్ఛమైన భక్తి లభిస్తుంది, మరియు చివరికి అతను నా దగ్గరికి చేరుకుంటారు. ఆ భక్తి లభిస్తుంది. ఎప్పుడు అతను కూడా కంటిన్యూస్గా నా స్మరణలోనే ఉంటాడు. 24/7 కంటిన్యూస్గా కృష్ణ కృష్ణ అనుకుంటూ ఉంటారు. ఆ కృష్ణ స్మరణలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ భగవంతుడి ధామానికి చేరుకుంటారు వాళ్ళు అని చెప్పనని ఇక్కడ చెప్తున్నారు. అంటే ప్రామిసింగ్ శ్లోకం అనమాట. ఆయన చెప్తున్నారు, ప్రామిస్ చేస్తున్నారు, నేను తప్పకుండా నేను తీసుకెళ్తాను అని చెప్పి. నస్మాన్ మనుష్యేషు కస్మిన్మే ప్రియకృత్తమః భవితా నతి మే తస్మాత్ అన్యః ప్రియతరో భవేత్. అన్యః ప్రియతరో భువి నచ తస్మాన్ మనుష్యేషు కస్మిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. నాకు అతని కంటే ఎక్కువ ప్రియమైన సేవకుడు మరొకళ్ళు లేరు. ఎవరైతే నన్ను సేవిస్తూ పూర్తిగా సరెండర్ అయిపోయి పూర్తిగా శరణాగతి వేడుకొని 24/7 నన్నే ఎవరైతే పూజిస్తూ ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వాళ్ళకన్నా నాకు ముఖ్యమైన వాళ్ళు, వాళ్ళకన్నా ప్రియమైన వాళ్ళు ఇంకొకళ్ళు లేరు ఈ ప్రపంచంలో. అతని కంటే ఇంకెవరు ప్రియమైన వారు ఉండకూడదు అని చెప్పినని చెప్తున్నారు. ఉండరు. ప్రభుపాదులు వారిని చూపిస్తున్నారు. ప్రభుపాదులు వారు 24 hours ఆయన కృష్ణనామ స్మరణలోనే ఉండేవారు. 2 hours పడుకుండేవాళ్ళుట. 22 hours వర్క్ చేసేవాళ్ళు. ఆ 2 hours కూడా ఆయనకి కృష్ణుడే కనిపిస్తూ ఉండేవాడు మనసులో. ఆయన ఊరికే భక్తుల కోసం కళ్ళు మూసుకొని పడుకుండేవాడు. ఆయన చుట్టూ ఉంటారు కదా సేవకులు,
వాళ్ళందరి కోసం 24 hours ఆయనకి కృష్ణుడికి ఆశయం. ఎన్ని పుస్తకాలు రాశారు, మానవులు రాయలేరు. ఎన్ని పుస్తకాలకు భాష్యాలు రాశారు ఆయన. మామూలుగా మన వల్ల కాదది. దానికోసం మనకి కృష్ణ చైతన్యాన్ని పంచడం కోసంగా ఆ గోలట్ల నుంచి వచ్చారనమాట. అలాంటి వాళ్ళే చేయగలరు అలాంటి పనులు, అందరూ చేయలేరు. అందుకని అలాంటి వాళ్ళంటే నాకెంతో ఇష్టము. ఎవరైతే నామస్మరణ చేస్తూ ఉంటారో వాళ్ళంటే నాకు చాలా ఇష్టం చెప్తున్నారని ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. అధ్యేష్యతే చయ ఇమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః. మన ఈ పవిత్రమైన సంభాషణ అధ్యయనం చేసేవాడు తన జ్ఞాన యజ్ఞం ద్వారా నన్ను పూజించిన వాడని నేను పట్టిస్తున్నాను. ఈ మొత్తం అధ్యాయాలన్నీ కూడా ఎవరైతే చదువుతారో, అధ్యయనం చేస్తారో, ఎవరైతే వింటారో వాళ్ళు జ్ఞాన యజ్ఞం చేసినట్టు అనమాట, గీతా యజ్ఞం చేసినట్టు అని నన్ను పూజించిన వాడని నేను ప్రకటిస్తున్నాను అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు 18 రోజుల నుంచి శ్రద్ధగా ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ కాకుండా అందరూ అటెండ్ అయ్యారు. కాబట్టి మీరందరూ కూడా భగవంతుడి కృపకి పాత్రలు కాగలుగుతారనమాట. వదిలేయకండి దీన్ని, ఇంతటితో 18 రోజులతో వదలద్దు. నెక్స్ట్ రోజు కూడా మీరు చదువుకోండి. సెకండ్ లెవెల్ స్టార్ట్ అయిన తర్వాత సెకండ్ లెవెల్లో చెప్తారు. సెకండ్ లెవెల్ క్లాసెస్ స్టార్ట్ కాకపోయినా కూడా కొన్ని రోజులు ఎప్పటి నుంచి స్టార్ట్ అయితే తెలియదు, కానీ కంటిన్యూ చేస్తారు. మీకు ఎక్కువ రోజులు గ్యాప్ ఇవ్వరు. భగవద్గీత మాత్రం రోజు చదువుకోకుండా వదలద్దు. చతుశ్లోకి ఉంది కదా, 4 శ్లోకాలు చదువుకోండి రోజు. భగవద్గీత మొదటి అధ్యాయం నుంచి కొన్ని అధ్యాయాలు చదువుకుంటూ దాంట్లో మీనింగ్స్ తెలుసుకుంటూ చక్కగా ప్రతిరోజు కూడా ఒక పద్ధతిగా చదువుకోండి. శ్రద్ధావానసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాల్లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. శ్రద్ధతో అసూయ లేకుండా దీనిని వినేవాడు కూడా పాపముల నుండి విముక్తి పొందుతాడు మరియు పుణ్యాత్ములు నివసించే పుణ్యలోకాలకు చేరుకుంటాడు. వినేవాళ్ళకు కూడా పుణ్యలోకం లభిస్తుంది అని చెప్తున్నారు. అర్జున ఉవాచ నష్టో మోహ స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మాయాచ్యుత ఇతోస్మి గత సందేహః కరిష్యే వచనం తవా. అర్జునుడు చెప్తున్నారు, ఏం చెప్తావు అచ్యుత, ఇప్పుడు నా మోహం తొలగిపోయింది, నీ అనుగ్రహం చేత నాకు స్మృతిని తిరిగి పొందాను, నా సందేహాలన్నీ తీరిపోయినాయి. అంటే ఆయన అనిశ్చయ స్థితిలో ఉన్నారు కదా, ఆ నిశ్చయానికి వచ్చేసారు అనమాట. మొత్తం భగవంతుడు చెప్పిందంతా విన్న తర్వాత నా సందేహాలన్నీ తీరిపోయినాయి, నీ ఆదేశానుసారంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు ఎట్లా చేస్తే అట్లా చేస్తా, రెడీగా ఉన్నాను నేను అని చెప్పినాను. ఆయన ధనుర్బాణాలు తీసుకుని గాంధీవాన్ని చేతబట్టి రెడీ అయిపోయారు. కృష్ణ భగవానుడికి నమస్కారం చేసి. ఇక్కడ చూడండి, ఆంజనేయ స్వామి కూర్చొని ఉన్నారు ఆయన రథం మీద. ఈ రథం ఏమో అగ్నిదేవుడు ఇచ్చినటువంటి రథం ఇది అర్జునుడికి గిఫ్ట్గా. సంజయ్ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య ప్రార్థస్య చ మహాత్మనః సంవాదమిమం శ్రౌషం అద్భుతం రోమహర్షణం. సంజయుడు చెప్తున్నారు, ఈ విధంగా కృష్ణార్జునులనే ఇరువురు మహాత్ముల మధ్య సంవాదాన్ని నేను విన్నాను. ఆ సందేశాన్ని ఎంత అద్భుతంగా ఉన్నదంటే నాకు రోమాంచనం అవుతున్నది, చాలా చాలా ఆనందంగా ఉన్నది. ఆ సందేశం వింటూ ఉంటే నాకు రోమాలన్నీ నిక్కబొడుచుకుంటున్నాయి. ధృతరాష్ట్రుడు చూడండి ఎట్లా చూస్తున్నారు, రోమాలన్నీ నిక్కబొడుచుకుంటున్నాయి. చాలా బాగుంది ఆ కృష్ణుడు చెప్పింది. అర్జునుడు యుద్ధానికి రెడీ అయిపోయినాడు అక్కడ. నువ్వు ఎక్కువ ఆలోచించవరకు, మనకి తప్పకుండా అపజయం లభిస్తుంది.
అని చెప్పినది చెప్పకుండా చెప్పేశాడు అక్కడ ధృతరాష్ట్రుడికి. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతి ధ్రువాని తిర్మ తిర్మమ. ఎక్కడ యోగీశ్వరుడైనా శ్రీకృష్ణుడు ఉంటాడో అక్కడ మహాధనుర్ధారైన అర్జునుడు ఉండడు. అచ్చట ఖచ్చితంగా సంపద, విజయము, సాధారణ శక్తి మరియు నీతి ఉంటుంది. ఇది నా అభిప్రాయం. సంజయుడు చెప్పేశాడు అది. ఎక్కడైతే యోగేశ్వరుడైన కృష్ణ భగవానుడు ఉన్నాడు అక్కడ, ఆయన ఉన్న చోట ధనుర్ధారి అయిన అర్జునుడు కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరు ఉంటే గనక ఇంకా అసలు విజయం అది అపజయం లభిస్తుందని లేదు, విజయం తప్పకుండా సిద్ధిస్తుంది వాళ్ళకి. సంపద, విజయము, అసాధారణ శక్తి ఇవన్నీ కూడా ఉన్నాయి అక్కడ. నీతి, ధర్మం ఉందటువైపు. ఇది నా అభిప్రాయం అని చెప్పేశాడు ధృతరాష్ట్రుడితో. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తప్పకుండా వాళ్ళే గెలుస్తారు. ధృతరాష్ట్ర, నువ్వు ఎక్కువ ఆశ పెట్టుకోకు, నా కొడుకులు గెలుస్తారు అని చెప్పినని పేర్చి చెప్పేశాడు అనమాట ఆయన సంజయుడు. సకల శుభాలను, ముక్తిని మరియు పరిశుద్ధమైన భక్తిని అనుగ్రహించి దివ్యమైన సంవాదాన్ని శ్రవణం చేయుట, అధ్యయనం చేయటం వలన, ప్రచారం చేయటం వలన శ్రీకృష్ణుని మరియు అర్జునుని యొక్క సాంగత్యమును మనము నిత్యము అనుభూతి చెందవచ్చు. ప్రతిరోజు కూడా మనం ఆ కృష్ణ భగవానుడు లీలలు చెప్పుకుంటున్నా, లీలలు చదువుతున్నా, వింటున్నా, భగవద్గీత వింటున్నా, భాగవతం వింటున్నా, మనకి ఆ కృష్ణ భగవానుడి సాంగత్యం లభిస్తుంది, అర్జునుడి సాంగత్యం లభిస్తుంది, ఆ భక్తుల సాంగత్యం అన్నమాట. నిత్యం కూడా దీన్ని అనుభూతిని పొందగలుగుతాం అన్నమాట. వింటూ ఉన్నప్పుడు ఆ భగవంతుడు మన దగ్గరే ఉన్నాడు అనేటువంటి అనుభూతిని పొందగలుగుతాం మనం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.